హలో వెల్కమ్ టు కేఎఫ్వి జోహన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే పార్ట్ 2 అనమాట. సో ఈరోజు మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పేస్తా చూస్తూ ఉండండి ఎండింగ్ వరకు. అండ్ మన వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టేసేయండి. సో ఈరోజు అయితే మేము హౌస్ ఆఫ్ శివాసం అనేవాళ్ళు మన తిరుపతికి వచ్చేసారనమాట. సో అలా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను, మా పక్కన నా అక్క, వాళ్ళ హస్బెండ్ అయితే ముగ్గురం కలిసి వెళ్ళిపోయాము. అండ్ మా ఇంట్లో అయితే మా పిల్లలు ఉన్నారు కదా, సో మా పిల్లలకైతే మా ఇద్దరు పిల్లల్ని కూడా ఇచ్చేసి వాళ్ళని ఇంట్లో పెట్టేసి మేమైతే వెళ్ళామన్నమాట. సో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మేమైతే ఏమి చూడలేదండి. సో ఎందుకంటే మనకి యాడ్స్లో జస్ట్ మేము వస్తున్నాము, ఎగ్జిబిషన్ ఉంటుంది అని చెప్పారు, బట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పలేదు కదా. సో మేము ఆ ప్లాన్ అండ్ ఆ థింకింగ్లో మేమైతే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ పర్ హెడ్ వచ్చేసి 100 అని చెప్పేసరికి మేము చాలా ఆలోచించేసామన్నమాట. సో వెళ్ళాలా వద్దా, ఏమైనా పర్చేస్ చేస్తామా, చేయకుండా ఎందుకు వేస్ట్ 100 రూపీస్ తీసుకుపోవడము అన్నట్టు మేమైతే ఇంకా 100 ఆటో ఛార్జెస్కి వస్తాయి. ఎందుకంటే మేము మనీ ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ వాళ్ళని చూద్దామని ఒక పాయింట్ ఆఫ్తోనే వెళ్ళామన్నమాట. ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేమైతే ఇంకా ఆ ఎంట్రీ టికెట్ ఏం తీసుకోలేదు, కానీ కొంచెం దూరం నుంచి వీడియోస్ తీసుకున్నాము ఆ మేడంని, సార్ని. సో నీలి మేఘాలని యూట్యూబ్ ఉంది కదా, ఆ సార్ని అండ్ వేరే వాళ్ళని అలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. అండ్ దాని పక్కనే డీమార్ట్ ఉంటే ఇంకా డీమార్ట్కి పక్కన అక్కంది నేను కొన్ని ఐటమ్స్ తీసుకుంటారా అంటే, సో వెళ్ళాము. నేను కూడా అనుకోకుండా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. సో ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో మేము ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.